తెలుగు సినిమా ప్రపంచంలో రాములమ్మ అంటే టక్కున గుర్తొచ్చే పేరు విజయశాంతిదే. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. కృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోల సరసన నటించింది. ప్రతిఘటన, ఒసై రాములమ్మ, అడవి చుక్క వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మాస్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. విజయశాంతి ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. హీరోలకు సమానంగా యాక్షన్ సీన్స్తో నటించి మెప్పించింది. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి విశేషంగా ఆకట్టుకున్నారు. అంతేకాదు హీరోలకు సరిసమానంగా అభిమానులు కూడా సొంతం చేసుకుంది. అయితే ఒక ఇంటర్వ్యూలో విజయశాంతి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ హీరోని చూస్తే ఇప్పటికీ నాకు అసహ్యంగానే ఉంటుంది అంటూ ఆమె చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. తన కెరీర్ ఉన్నత దశలో ఉన్నప్పుడు కొందరు హీరోలు తన ఎదుగుదలను ఓర్వలేక తన వెనుక కుట్రలు పన్నారని, గోతులు తవ్వారని విజయశాంతి అన్నారు. ఆ హీరోని చూస్తే అసహ్యం వేస్తుందని విజయశాంతి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ హీరో పేరును మాత్రం ఆమె స్పష్టంగా వెల్లడించలేదు. విజయశాంతి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కేవలం 2 దశాబ్దాలు మాత్రమే కొనసాగిన హీరోయిన్లకు భిన్నంగా ఆమె హీరోలకు ధీటుగా స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. సౌత్ ఇండియాలోని మొట్టమొదటి లేడీ సూపర్ స్టార్గా లేడీ అమితాబ్ బచ్చన్గా పేరు సొంతం చేసుకుంది. ఆ రోజుల్లో హీరోల కంటే ముందుగానే ₹1 కోటి రెమ్యునరేషన్ అందుకున్న ఏకైక ఆర్టిస్టుగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలు చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సినిమాలతో సమానంగా భారీ వసూళ్లను రాబట్టేవి. డైలాగ్స్ చెప్పడంలో, డ్యాన్స్ చేయడంలో, ముఖ్యంగా సాహసోపేతమైన ఫైట్స్ చేయడంలో ఆమె హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా నటించేవారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇలా చేసిన మొట్టమొదటి హీరోయిన్గా విజయశాంతి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆమె సినిమాలు పెద్ద హీరోల సినిమా వసూళ్లను దాటేస్తుండడంతో తమ స్టార్ స్టేటస్ను డ్యామేజ్ చేస్తుందని భావించిన కొందరు హీరోలు ఆమె వెనుక చేరి కుట్రలు పన్నారని ఆమె అన్నారు. ఆమె ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పందిస్తూ, ఉన్నారుగా, చాలామంది ఉన్నారు కానీ నా ముందు చేయరు, వెనుక నుండి గోతులు తవ్వుతూ ఉంటారు. ఒక హీరో అలాగే చేశాడు. అతన్ని చూస్తే ఇప్పటికీ నాకు అసహ్యంగానే ఉంటుంది అని విజయశాంతి చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విజయశాంతి 1991లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గాను జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. విజయశాంతి అసహ్యపడే ఆ హీరో ఎవరో మీరు ఊహించినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.